పొత్తు పెట్టుకుంటే, వితౌట్ పొత్తు కుదరదు. మళ్ళీ పొత్తు పెట్టుకుని ఇక భవిష్యత్తులో తెలుగుదేశం తొక్కాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. బీజేపీ అమరావతి ఆ 29 గ్రామాలకే కమిట్మెంట్ అనే పాయింట్తో ఉందంటే గనక సాధ్యం కాదు ఈ కూటమిగా ఉన్నప్పుడు. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల పిసిసి చీఫ్గా ఉంది, ఆవిడ ఉన్నంత వరకు కూడా అమరావతి 29 గ్రామాలకే కావాలని కోరుకుంటుంది. జాతీయ స్థాయిలో ఆ పార్టీలకు లేనప్పుడు, సమస్య ఉన్నప్పుడు అక్కడ కదా చేయాల్సింది. ఇప్పుడు మళ్ళీ చట్టంలో మార్పు, ఏది రాజధాని మార్చాలంటే, బిల్డింగ్ మార్చుకోవాలంటే ఆవిడ పర్మిషన్ అక్కర్లేదు, కలిపితే బిల్డింగ్లు మార్చుకోవాలంటే అక్కడ చుట్టూతోనే గేమ్ నడుస్తుంది. అందుకనినే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కావాలని చెప్పేసి జగన్ని, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఈ వీళ్ళందరూ కూడా మావిగన్ అనే పాయింట్ని మొదట్లో జోక్ అయినా క్రమంగా జనంలో ఒక చర్చకు వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళు 29 గ్రామాలకు పరిమితం చేయడం వల్ల. జనం అయితే 29 గ్రామాల రాజధాని హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుందని ఏ పిచ్చోడు నమ్మట్ల. పిచ్చోడు కూడా నమ్మడు. 29 గ్రామాలు వాటితో ఎట్ట పోటీ పడుతుంది, డెవలప్మెంట్ ఉంటది అనుకుంటారు, కానీ వాటితో పోటీ అని అనుకోరు కదా. కాబట్టి ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలంటే జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు. కాబట్టి జగన్ వీళ్ళను, అతను పట్టాల రవిని అతనే చంపేయించాడు, వివేకానంద రెడ్డి అతనే చంపేయించాడు, వాళ్ళ నాన్న కూడా ఆయనే చంపించేశాడు, వంగవీటి రంగాన్ని చంపేసినటువంటి దేవినేని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దేవినేని ఎవరు అప్పుడు తెలుగుదేశం, మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. దేవినేని అవినాష్ అంతకుముందు తెలుగుదేశం తరపున యువజన అధ్యక్షుడు కూడా చేశాడు, అప్పుడు మరి గుర్తుకు రాలేదనుకుంటా వంగవీటి రంగా మర్డర్ కేసులో నిందితుడు కొడుకుని. ఇవాళ రామానాయుడు వ్యాఖ్యలు చూస్తుంటే దాన్ని బట్టి అంటే జగన్